మళ్ళీ థర్స్డే, ఇవాళ థర్స్డే కదా, మళ్ళీ థర్స్డే వరకు కూడా బాడీస్ దొరుకుతాయా లేదా అనేది సంశయమే. ఎందుకంటే టన్నెల్ బోర్ మిషన్ లెంతే 130 ఫీట్లు ఉంటుంది, మీటర్లు ఉంటుంది. 130 మీటర్ల పొడుగున్న దాన్ని కట్ చేసుకుంటూ పోవాలి. అందులో ఒక్క పార్ట్ అక్కర్రాదు. ఇప్పుడు మన వీళ్ళు సపోజ్ అందులో పనిచేసే వాళ్ళు ఉంటారు కదా, ముందట క్యాబిన్లో ఉన్నారనుకోండి, ఆ క్యాబిన్లో మనకు బండరాళ్ళు పడాయి, బురద రాదు, కానీ అందులో ఉన్న వాళ్ళకి ఆక్సిజన్ దొరకదు, వాళ్ళు చచ్చిపోతారు. ఒకవేళ లోపల ఆక్సిజన్ ట్యూబ్స్ ఏమి ఉండవు, బయట నుంచి వచ్చే డక్టే వాళ్ళకి ఆక్సిజన్ ఇచ్చేది. ఆక్సిజన్ లేకపోతే వాళ్ళు చనిపోతారు. అంటే 4 గంటల వరకు మాత్రమే వాళ్ళకు ఉంటుంది. అక్కడ దాకా పోవడం ఎట్లా? సైడ్ నుంచి పోరాదు, మొత్తం అది దాని సైజు ఉంటుంది, కూరుకపోయి ఉన్నది. అలా ఒక్కొక్కటి కట్ చేసుకుంటూ అక్కడికి వెళ్ళాలంటే 130 మీటర్లు కట్ చేస్తే కానీ చివరికి పోవడం సాధ్యం కాదు. వీళ్ళు పనిచేసే వాళ్ళు మధ్యలో ఉంటే ఈ కట్ చేస్తూ పోతుంటే కొంత తొందరగా బయటకు వస్తారు. వాళ్ళు చివరిలో ఉన్నారనుకోండి క్యాబిన్లో, ఇంకా అసలు వాళ్ళని బయటికి తీసుకురావాలంటే 130 మీటర్లు కట్ చేసిన తర్వాతనే వాళ్ళు బయటకు వస్తారు. తర్వాత బురదలో ఊరుకపోయారు, లేకుంటే రాళ్ళ కింద ఉన్నారు. ఇప్పుడు ఇవన్నీ తీయడానికి కన్వేయర్ బెల్టులు కూడా పాడైపోయినాయి. కన్వేయర్ బెల్ట్ల మీద బండరాళ్ళు రావు, ఈ రాళ్ళు చిన్న చిన్న రాళ్ళు ఇవన్నీ కుప్పలుగా ఉన్నాయి, వస్తాయి. బురద కొంత వస్తుంది. ఈ బురదను రాళ్ళను తీయాలంటే కూడా 2 కన్వేయర్ బెల్ట్స్ పాడైపోయినాయి. కాబట్టి రేపు సాయంత్రం అనేది అది మూర్ఖత్వం. కనీసం ఒక 7-8 రోజులు పట్టవచ్చు ఇదంతా ఫాస్ట్గా చేస్తే. ఇక్కడనే ప్రభుత్వము ఏమన్నా ఎక్స్పర్ట్స్ ఉన్నట్టయితే వాక్యూమ్ పైప్ ద్వారా ఏమన్నా ఈ బురదనంతా ఒకటేసారి తీసుకురావడానికి ఈ పైప్ లైన్స్, అంటే లోకో రైలు 12 కిలోమీటర్లు పోతున్నది, 12 కిలోమీటర్ల తర్వాత 1.5 కిలోమీటర్ ఏది లేదు, కన్వేయర్ బెల్ట్స్ పోయినాయి. కాబట్టి ఆ 1.5 కిలోమీటర్ దాన్ని అంతా తీసుకురావాలి, ఈ లోకో రైళ్లలో బయటికి తీసుకురావాలి. ఈ పనులు ఇప్పుడు పెండింగ్ ఉన్నాయి. మిషన్ కటింగ్ చేస్తున్నారు. లాస్ట్కి ఇవాళ రీచ్ అయ్యారు. ఎక్కడికి రీచ్ అయ్యారు? టన్నెల్ బోర్ మిషన్ బ్యాక్ పోర్షన్ వరకు రీచ్ అయ్యారు. అక్కడ కటింగ్ స్టార్ట్ చేశారు. బట్ ఆ కటింగ్ వారం రోజులు కొనసాగుతుంది, అంత ఈజీ కాదు. అక్కడ వాళ్ళకు కూడా ఆక్సిజన్ ప్రాబ్లం ఉంది, వాటర్ ప్రాబ్లం ఉంది, పరిస్థితి చాలా దయనీయంగా ఉంది. అక్కడ పోదామంటే కూడా థర్మోకోల్ ప్లేట్స్ వేసుకొని ఇప్పుడు దీనంతా ఈ టేబుల్ అంతా పొడుగున్న ప్లేట్స్ వేసుకొని ఈ చివరి దాకా పోయినాక మళ్ళీ ఇంకో దాని మీద అడుగుపెట్టి మళ్ళీ దీన్ని తీసుకుపోయి ముందేయాలి. ఇట్లా రెండింటితోని ఇద్దరు వాటి మీద ప్రయాణం చేస్తుంటే చాలా బాధ అనిపించింది. అట్లా వాళ్ళు ఎక్కడ దాకా పోవాలి? 1.5 కిలోమీటర్ పోవాలి నీళ్ళల్లో, వంగుకుంటూ పోవాలి, నిలబడే పరిస్థితి కూడా లేదు.